ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం చూసి కడుపు మండి కుప్పం వచ్చారని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు. ఆయన కుప్పంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గంలో మార్పు ఏం లేదని, ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గానికి చేసింది చాలా తక్కువ అన్నారు. పేదలు పేదరుగానే ఉండిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొన్ననే ఒక మహిళను, ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ఒక నిరుపేద మహిళను చెట్టు కట్టేసి కొట్టడం చూశాను నేను వీడియో. అత్యాచారాలు బాగా జరుగుతున్నాయి మహిళల పైన. నిన్న కూడా విన్నాను, ఒక ముస్లిం మహిళ పైన కూడా కొట్టడం తిట్టడాలు జరిగినాయి కుప్పం. ఆ ఓబీసీ మహిళ వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి నిరుపేద మహిళను కూడా చెట్టుకు కట్టేసి కొట్టడం అనేది దారుణం. ఎందుకు కొట్టారు, ఎవరు కొట్టారు అనేది కాదు ముఖ్యం. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో మహిళల పరిస్థితి, నిరుపేదల పరిస్థితికి ఇది ఒక అర్థం పెడుతున్నటువంటి. ఆయన 15 సంవత్సరాల్లో ఏం చేశాడు కుప్పానికి అని నేను అడుగుతున్నాను. ఎంతమంది పేదవాళ్లకు, ఓబీసీలకు సహాయం చేశాడు? ఎవరైనా ఉన్నారా ఒకరిద్దరన్నా ఓబీసీలు బాగుపడ్డ వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. సభ్య సమాజం తలముంచుకోవాల్సినటువంటి తాకాణం ఆ మహిళను కొట్టడం, నిరుపేద మహిళను దారుణంగా. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు అది ఊరికి లెక్కలేదు, పక్కలేదు. అది కాదు వాస్తవం. మరి అన్నం ఉడికిందా లేదని చూసుకునేదానికి ఒక మెతుకు పట్టుకొని చూస్తారు. ఆ మెతుకే ఇది బాగాలేదు. కుప్పం పరిస్థితి బాగలేదు, చిత్తూరు జిల్లా పరిస్థితి బాగలేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి దారుణంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియటం లేదు. లై తప్పాడు, దారి తప్పినట్టు నాకు అనిపిస్తా ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా. ఆయన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన చెప్తున్నాడు, నేను పేదరికాన్ని తగ్గిస్తాను 4 సంవత్సరాల తర్వాత. 30 సంవత్సరాల్లో నువ్వు నీ సొంత నియోజకవర్గంలో ఎంత పేదరికాన్ని తగ్గించావయ్యా? నువ్వు తర్వాత ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిస్తావు. గత 30 ఏళ్లలో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎంత పేదరికాన్ని నీ కుప్పం నియోజకవర్గంలో తగ్గించావు? ఏం చేశావు కుప్పానికి? ద్రవిడియన్ యూనివర్సిటీలో 7 నెలలుగా జీతాలు లేవే చాలా మందికి. ద్రవిడియన్ యూనివర్సిటీ ఎన్టీ రామారావు మొదలుపెట్టినటువంటి యూనివర్సిటీ, నీ సొంత యూనివర్సిటీ, నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో చాలా మంది ఉద్యోగులకి 7 నెలలుగా జీతాలు పత్యాలు లేవే. ఇంకేందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించబోయేది అని నేను అడుగుతున్నా. బాగలేదు. చంద్రబాబు నాయుడు దారి తప్పాడు, గురి తప్పింది ఆయనకి. ముఖ్యమంత్రి ఆయన ఏమి చేయాలో ఆయనకే తెలియటం లేదు. ముఖ్యమంత్రి ఏం చేయాలి? 10 మందికి సహాయం చేయాలి, 10 మందికి ఉద్యోగాలు ఇప్పించాలి. ఎంతమంది నిరుద్యోగులకి కుప్పంలో ఉద్యోగాలు ఇప్పించాడు? ఎంతమంది బెంగళూరుకి వెళ్తున్నారు? ప్రతిరోజు ట్రైన్లో 100ల సంఖ్యలో వెళ్తున్నారు. నీ సొంత నియోజకవర్గాన్ని 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా నువ్వు ఏమీ చేయలేకపోయినావు. నువ్వేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించబోయేది? నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఆయన నాకు మంచి మిత్రుడు, తెలుసు ఆయన నాకు 50 సంవత్సరాలుగా. మరి ఆయన యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు, నేను యూత్ కాంగ్రెస్లో ఉండేవాడు 50 సంవత్సరాల క్రితం. ఆయన ఏం చేశాడు కుప్పానికి? ఆయన ఏమి చేయబోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని నేను అడుగుతున్నాను. ఓబీసీల పరిస్థితి ఆయన చెప్తున్నాడు, ఓబీసీలకు పెద్ద పీట, అసలు పీట లేదు, గీట లేదు. ఏం చేశావు ఓబీసీలకి? నువ్వు నీ సొంత నియోజకవర్గంలో ఏం చేశావు? అక్కడ నువ్వేంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు చేయబోయేది? ఏదో 3 నలుగురు యలమల రామకృష్ణుడు, లేకపోతే
ఆయన శ్రీకాకుళంలో ఉన్నటువంటి వాళ్ళకు 3, 4, 10 మందికి పదవులు ఇచ్చినంత మాత్రాన ఓబీసీల అభివృద్ధికి వచ్చినట్ట? ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు చెప్పయ్యా జవాబు చెప్పేదానికి ఏమన్నా ఉందా? నువ్వు చేసింది ఓబీసీలకు 0. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అందులో 10% నేను మంచోళ్ళు, నీతిగా ఉన్నారు, నిజాయితీగా ఉన్నారు. మిగిలిన 190% మంది దేనమ్మో దోచుకుంటున్నారా లేదా? మంత్రులు దాదాపుగా అందరూ మొదలు పెట్టేశారు. మరి జీరో కరప్షన్ అంటావు, ఏది కరప్షన్? పూర్తిగా ఇది ఆంధ్రప్రదేశ్ వారి అవినీతి భయంగా తయారైపోయింది కూటమి ప్రభుత్వంలో. దీంట్లో అనుమానమే లేదు. పేదరికాన్ని తగ్గిస్తానంటాడు 29 కల్లా. నువ్వు పేదరికాన్ని నీ కుప్పంలోనే నీ కళ్ళ ముందే చెట్టు కట్టేసి మహిళలను పేదవాళ్ళను కొడుతుంటే నువ్వు అక్కడికి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం చేస్తావయ్యా? ఓ చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తూ ఈ మధ్యలో ఒక చిన్న పని కార్యక్రమం మొదలు పెట్టాడు, యోగా. ఇదేమన్నా మోడీ సొంత పనే? అందరు చేస్తారు, నేను కూడా ప్రతిరోజు చేస్తాను యోగా. అది ఈ రోజు ఆయనే చంద్రబాబు నాయుడే మొదలుపెట్టినట్టు, నరేంద్ర మోడీ వచ్చి మొదలుపెట్టినట్టు యోగా అంటే ఊరికి ఆంధ్రప్రదేశ్లో తెలియనట్టు, భారతదేశంలో తెలియనట్టు యోగా అంటున్నారు. ఎంత డబ్బులు ఖర్చు పెడుతుంటావయ్యా యోగాకి? ఏంటయ్యా ఇంత పెద్ద పబ్లిసిటీ? నువ్వు పేదరికాన్ని తగ్గించవయ్యా, నిరుద్యోగాన్ని తగ్గించవయ్యా, అవినీతిని తగ్గించవయ్యా. ఇదేంటి యోగా? నీకు యోగాకి సంబంధం? యోగా కాదయ్యా నువ్వు చేయాల్సింది. నువ్వు లై తప్పిందయ్యా మాట. ఆయన దారి తప్పేశాడు. ఆయన ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్టు అనుకుంటున్నాడే కానీ ఆయన ఫెయిల్ అయ్యాడు, విఫలమయ్యాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దీంట్లో అనుమానమే లేదు. ఇస్తానన్న సూపర్ 6 ఎక్కడ? అందరూ ఆర్టీసీ బస్సులు చూస్తున్నారు, ఆడవాళ్ళు. రైతు బంధు ఎక్కడ? నువ్వు ఎన్ని చెప్పావు, ఏం చేసావు? ఏమి నువ్వు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఒట్టి మాటల ముఖ్యమంత్రి అయ్యాడే కానీ చేతల ముఖ్యమంత్రి కాలేదు. నువ్వు ఇల్లు కట్టుకుంటున్నాడు ప్రతి దగ్గర. మరి అమరావతిలోకి ఇల్లు కట్టాడు, హైదరాబాద్లోకి ఇల్లు కట్టాడు, కుప్పంలో కూడా ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టుకుంటున్నాడే కానీ పేదవాళ్ళకి ఇల్లు కట్టించటం లేదు. పేదవాళ్ళకి నేనేడో తిరుపతిలో ఒక 10,000 మందికి ఇల్లు తీస్తే ఆ ఇందిరమ్మ పేరు మీద దానికి ఆయన పసుపు రంగు వేసుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ఇళ్ళకి ఆయన పసుపు రంగు వేసుకుని జిల్లా కలెక్టర్ని అడిగితే తెలియదు, జవాబే చెప్పడం. అధికారుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. అధికారులు ఒంటేలు ఉయ్యాలన్నా కూడా చంద్రబాబు నాయుడు పర్మిషన్ అడగాలి. ఒంటేలు ఉయ్యాలన్నా కూడా ఆయన పర్మిషన్ ఎదురు చూస్తున్నారు అమరావతి వైపు. అధికారంలో ఒకప్పుడు ఎస్ఆర్ శంకరన్ అని, రామకృష్ణయ్యని, డి రామకృష్ణయ్యని మంచి అధికారులు, ఆఫీసర్లు ఉండేవాళ్ళు ఒకప్పుడు జిల్లా కలెక్టర్లుగా. ఇప్పుడు ఏంటో ఎక్కడున్నారో బాలేదు అధికారుల పరిస్థితి కూడా. మైక్ పర్మిషన్ ఇవ్వాలంటే కూడా ఆయన చంద్రబాబు నాయుడు పర్మిషన్ లేదే మైక్ కూడా ప్రజా పార్టీలకి, రాజకీయ పార్టీలకు మైకులు కూడా పర్మిషన్ ఇవ్వటం లేదు. ఈ విధంగా ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధ్వంసం అయిపోతుందని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగడానికి మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తూ